మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనం తెలియజేస్తాను. పిల్లరా అందరూ బాగున్నారు కదా. చూడండి, ఈ దినముకి ఏర్పాటు చేయబడిన లేఖన భాగం చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనము, మేము నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీ తోడి వారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలంతో అభిషేకించెను. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, నీ పరిశుద్ధ పాదం స్తోత్రము దేవా ప్రభువా. తండ్రి ఇంతమైన తండ్రి సజీవులు వంచిన విధానం బట్టినైనా మీకు ఉన్నాం తెలియజేసుకుంటున్నాం ప్రభువా. ఇవనైనా మేము వాక్యం ధ్యానించుకుంటుండగా మీరు మాతో ఉండండి, మాతో నడిపించండి. ప్రతి ఒక్కరి తండ్రి మీరు గ్రహించగల మనసును వాక్యానుసారంగా జీవితం దయచేయమని మా ప్రభు నేసే నమ్రత్నాలు విన్నమ్మగా పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు అంశం ఏంటంటే నిజమైన భక్తి. నీవు నీతిని ప్రేమించేటివి, దుర్నీతిని ద్వేషించేటివి. అందుచేత దేవుడు ఏం చేస్తున్నాడంట, నీ దేవుడు నీ తోడి వారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలంతో అభిషేకించాను. అట్లా భక్తి యొక్క సారాంశం అంటే ఇదే. ఒకరు చాలా భక్తిగా ఉంటారని మనం ఎలా చెప్పగలం? ఒకరు చాలా భక్తిగా ఉంటారని మనము ఎలా చెప్పగలం? నిజమైన భక్తికి కావాల్సినవి ఏంటి? క్రియలు. నిజమైన భక్తికి కావాల్సినవి క్రియలు కదా. క్రియలు లేని విశ్వాసము మృతము అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. క్రియలు లేని విశ్వాసము మృతము అని తెలియజేస్తుంది కదా. మరి చూడండి, ఒక వ్యక్తిని మీకు తెలియజేస్తాను. ఏంటంటే ఆ వ్యక్తి నూనె వ్యాపారము చేసేవాడు. అది కూడా ఏంటి? దొంగరాళ్లతో చేసేవాడు అన్నమాట. ఒక్కొక్కసారి మళ్ళీ ఆ దొంగరాళ్లతో ఆయన వ్యాపారం చేస్తుంటే ఆయన చూడడానికి కూడా మరి అధికారులు వచ్చేవారు. అంటే ఆ దొంగరాళ్లతో నూనె వ్యాపారం చేస్తున్న ఆయనకు కూడా మరొక డిపార్ట్మెంట్ మరి వచ్చేవారు అన్నమాట. అధికారులు తనిఖీ చేస్తారు కదా. ఈ రాళ్లను తనిఖీ చేయడానికి ఈ అధికారులు వస్తూ ఉండేవారు. ఎవరన్నా అధికారులు తనిఖీ చేయడానికి వస్తే ఈయన చేసే పని ఏం తెలుసా? వారికి మందు బాగా పోయించేవాడు. తర్వాత మంచి భోజనం పెట్టించేవాడు, వారికి చేతిలో డబ్బు పెట్టేవాడు. అంతే. ఇంక వాళ్ళు నోరు మోసుకొని వెళ్ళిపోయేవారు కదా. ఇదే కదండి ఇప్పుడు జరుగుతుంది మన దేశంలో, మన రాష్ట్రంలో జరుగుతున్నది ఇదే కదా. ఈ విధంగానే జరుగుతుంది కదా. కాబట్టి దేవుని బిడ్డలుగా మనం ఎలా ఉండాలంటే యథార్థంగా జీవించాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. యథార్థంగా నడుచుకోవడము నేర్చుకోవాలి. తర్వాత ఈ వ్యక్తి మారుమనసు పొందాడు, ఆ నూనె వ్యాపారం కట్టిపెట్టాడు. మారుమనసు పొంది దేవుని బిడ్డగా జీవించడం మొదలుపెట్టాడు. దేవుని బిడ్డగా నడుచుకుంటూ సాక్ష్యం ఇచ్చేవానిగా ఉన్నాడు. ఇది నిజమైన భక్తి. ఒకవేళ నీవు తప్పు దారిలో వెళ్ళావేమో, తర్వాత నువ్వు తెలుసుకుని నువ్వేం చేయాలి? దేవుని సన్నిధిలో నువ్వు సాక్ష్యం ఇచ్చేవారిగా ఉండాలి. ఆ తప్పుడు పనులన్నీ కూడా మానివేసేవారిగా ఉండాలి. ప్రతి ఒక్కరిలో తప్పు అనేది ఉంది, లేని వారు ఎవరు లేరు కదా. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక అవినీతి అనేది జరుగుతూ ఉంది. నీతిమంతుడు ఒక్కడూ లేడని దేవుని వాక్యం తెలియజేస్తుంది కదా. ఏ భేదము లేదు, అందరూ దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. ఏ భేదము లేదు. మరి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. దేవుడు అనుగ్రహించి అందరూ, నీతిమంతుడు ఒక్కడునూ లేడు, అందరూ దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు అనే వాక్యం తెలియజేస్తుంది కదా. ఈ విధముగా చూడండి, ఇదే నిజమైన భక్తి. ఏది నిజమైన భక్తి? ఈ వ్యక్తి ఆ యొక్క తప్పుడు వ్యాపారాన్ని పక్కన పెట్టేసి ఏం చేస్తున్నాడు? ఆయన దేవుని సాక్ష్యం ఇచ్చే బిడ్డగా మారాడు.
అది చూడండి, సామెతలు 11వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్లయితే, దొంగ త్రాసు యెహోవాకు హేయము, సరైన గుండు ఆయనకు ఇష్టము. దొంగ త్రాసు యెహోవాకు హేయము. అదేవిధంగా దొంగ త్రాసు అనే మోసకరమైన జీవితాన్ని మనం జీవించేవారిగా ఉండవద్దు. దొంగ త్రాసు అని మోసకరమైన జీవితాన్ని జీవించేవారిగా ఉండవద్దు. వేషధారివై పైకి ఒకలాగా లోపల ఒకలాగా మనము జీవించేవారిగా ఉండవద్దు. యథార్థమైన ప్రవర్తన కలిగి మనము జీవించేవారిగా ఉండాలి. చూడండి, నీతిని ప్రేమించుట, దుర్నీతిని ద్వేషించుట, సత్యమును ప్రేమించుట, అబద్ధమును ద్వేషించుట, పరిశుద్ధతను ప్రేమించుట, అపవిత్రతను ద్వేషించుట, ఇదే నిజమైన భక్తి. కాబట్టి భక్తిలో ద్వేషం ఏమిటండి అని అనుకోవచ్చు మీరు. భక్తిలో కూడా ద్వేషం ఏంటంటే, అవును, మనం ద్వేషించేది మనుషులను కాదు కదా, మనం ద్వేషించేది ఎవరిని? మనుషులను కాదు. కానీ అసలు మనకి ఈ లోకంలో శత్రువులు అనేవారే లేరు. ఈ లోకంలో మనకి శత్రువులు అనేవారు లేరు. అయితే మనం ద్వేషించేది మన శత్రువైన సాతానే మనలో ఉండి ఏం చేస్తుంది? క్రియలన్నీ చేస్తుంది. కాబట్టి మనం ద్వేషించేది ఎవరిని? మన శత్రువైన సాతానే. చూడండి, ఊదు దేశమందు యోబు అని ఒక మనుషుడు ఉండెను. ఊదు దేశమందు యోబు అనే మనుషుడు ఉండెను. అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు. యథార్థవర్తనుడు, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు. ఇక్కడే యోబును గురించి దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు. దేవుని గురించి సాక్షాత్ దేవుడే సాక్ష్యం చెప్తున్నాడు యోబును గురించి. దేవుడు నిన్ను గురించి కూడా సాక్ష్యం చెప్పాలి కదా, మన గురించి కూడా సాక్ష్యం చెప్పాలి కదా. మన గురించి కూడా ప్రభువు సాక్ష్యం చెప్పేవానిగా ఉండాలి. అది చెప్పాల్సి వస్తే మనకి ఏమని చెప్తాడు? చూడండి, ఆదివారం చర్చికి వెళ్తూ, వారం పొడుగునా సినిమాలు చూస్తూ, సీరియల్స్ చూస్తూ, మన ఇష్టానుసారంగా మనం జీవిస్తూ, ఆదివారం మాత్రం ఒకరోజు చర్చికి వెళ్ళి వస్తే ఇది యథార్థమైన జీవితమా? ఇది యథార్థమైన జీవితమా? కాదు కదా. కాబట్టి ప్రతిదినము, ప్రతి గడియ మనము దేవుని తలంపులతో నిండి ఉండాలి. ప్రతి గడియ దేవునితోనూ దేవుని తలంపులతోనూ మనము నిండి ఉండాలి. మనం అలా నిండి ఉంటున్నామా? మన హృదయంలో ఎంతసేపు ఇతరుల గురించి తలంపులు, పక్కవారి గురించి తలంపులు, ఇరుగు పొరుగు వారి గురించి తలంపులు, రకరకాల తలంపులు మనకి. మరి దేవుని గురించి తలంపులు ఎప్పుడు వస్తాయి మనకి? ఎప్పుడు వస్తాయి చెప్పండి? దేవుని గురించి తలంపులు ఎప్పుడు వస్తాయి? నీకు ఎప్పుడు చూసినా నీలో ప్రక్క వారి గురించి తలంపులు, నీ ఇంట్లో ఉన్న వారి గురించి తలంపులు, ఇవన్నీ ఉంటే నీవు దేవుని బిడ్డగా నువ్వు జీవించలేవు. కాబట్టి దేవుని తలంపులతో మనం నిండి ఉండాలి. దేవుని తలంపులతో మనము నిండి ఉండాలి. కాబట్టి మనం పరీక్ష చేసుకోవాలి. యోబును సాతాను శోధించినప్పటికీ దానిని జయించాడు యోబు. సాతాను శోధించినప్పటికీ దాన్ని జయించాడు కనుక దేవుడు అతనిని దీవించాడు, రెండంతలుగా దీవించాడు యోబును. శోధించబడుతున్నప్పుడు దేవుడే ఆయనకు శక్తినిచ్చాడు. ప్రియులారా, శోధిస్తున్నప్పుడు దేవుడు మనల్ని శోధిస్తున్నాడని అని మనము అనకూడదు. దేవుడే మనకి శక్తినిస్తాడు. శోధించబడేటప్పుడు దేవుడే మనకి శక్తినిస్తాడు. కాబట్టి చూడండి, తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనంలో, నీవు యవనేతల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. నువ్వు యవనేతల నుండి పారిపోము అని ఎవరికి చెప్తున్నాడు? అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తున్నాడు. ఇక్కడ పౌలు తిమోతికి ప్రేమించుడా, ద్వేషించుడా, వెంబడించుడా, మానవేయుడని గురించి చెప్తున్నాడు. ఇక్కడ అగ్ని ప్రమాదం జరిగినప్పుడు మనుషులు ఏం చేస్తారు?
చేస్తారు? అక్కడే ఉంటారా? పారిపోతారు. అదే క్రూర మృగాలు మరి గ్రామాల్లోనికి వచ్చాయనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? ఉండరు అక్కడ, వాళ్ళు కూడా పారిపోతారు. అలాగే మనము కూడా ఏం చేయాలి? పాపం నుండి పారిపోవాలి. పాపము నుండి పారిపోయేవారిగా ఉండాలి. దుర్నీతి నుండి పారిపోవాలి. యోసేపు దేవునికి విరోధముగా పాపం చేయలేనని చెప్పి పారిపోయాడు కదా. యోసేపు నేను దేవునికి విరోధముగా, అంటే పోతీఫరు భార్య వెంబడిస్తున్నప్పుడు నేను దేవునికి విరోధంగా నేను పాపం చేయలేనని చెప్పి పారిపోయాడు. వాళ్ళు ఎంతమంది ఈ రోజుల్లో పారిపోయేవారిగా ఉన్నారు? ఎంతమంది పారిపోతున్నారండి? నిజంగా దానికి ఫలితంగా ఏం జరిగింది? ఆయన జైలు శిక్ష అనుభవించాడు. యోసేపు జైలు శిక్ష అనుభవించాడు, జైలుకి వెళ్ళాడు. కానీ జైల్లో నుండి ఎక్కడికి వెళ్ళాడు? సింహాసనానికి వెళ్ళాడు. జైల్లో నుండి సింహాసనానికి వెళ్ళాడు. యోసేపు జీవితాన్ని 3 మాటల్లో మనం చెప్పాలంటే, యోసేపు జీవితాన్ని 3 మాటల్లో మనం చెప్పాలంటే చూడండి, పిట్, ప్రిజన్, ప్యాలెస్. అంటే గోతు నుండి జైలుకి, జైలు నుండి రాజభవనంలోనికి వెళ్ళాడు అని అర్థం వస్తుంది. గోతు నుండి జైలుకి, జైలు నుండి రాజభవనంలోనికి వెళ్ళాడని అర్థం అవుతుంది. ఒక పరాయ దేశంలో విగ్రహారాధన చేసే దేశంలో ఉన్నాడు. తనను పట్టించుకునేవారు ఎవరు లేరు, ఒక్కడే. తనను పట్టించుకునేవారు ఎవరు లేరు. కానీ పాపం చేయకుండా మాత్రము ఎంత యథార్థంగా ఉన్నాడండి. పాపం అంటే పట్టించుకునేవారు ఎవరు లేకపోయినా నేను ఏం చేస్తే నా ఇష్టం, నా ఇష్టం, నేనేం చేసినా పర్వాలేదని అనుకోలేదు. దేవునికి భయపడ్డాడు యోసేపు. ఆ భయం మనలో ఉందా? అలాంటి భయం మనలో ఉందా? విధంగా విగ్రహారాధన చేసే దేశంలో ఉన్న తను పట్టించుకునే వారు ఎవరు లేరు. కానీ పాపం చేయకుండా దేవునికి మహిమపరచాలని అనుకున్నాడు. పరాయి దేశం నుండి వచ్చి ఐగుప్తు దేశంలోనికి గవర్నర్ అయ్యాడు. పరాయి దేశంలో నుండి వచ్చి ఐగుప్తు దేశానికి ఏమయ్యాడు? గవర్నర్ అయ్యాడు. ప్రియులారా, కాబట్టి మన దేశంలో చూడండి, కాంగ్రెస్ వారు పరిపాలన ఉన్నప్పుడు సోనియా గాంధీని ప్రధానమంత్రిగా చేయాలని అనుకున్నారు. సోనియా గాంధీని ప్రధానమంత్రిగా చేయాలని నిర్ణయించుకున్నారు. కానీ అయితే ఆ సోనియా గాంధీ ఇటలీ దేశస్తురాలు. ఆమె ఇటలీ దేశస్తురాలు కాబట్టి ఆ పదవి ఆమెకి ఇవ్వకూడదని వ్యతిరేకత వచ్చింది. ఆ పదవి ఆమెకి ఇవ్వకూడదు అని. కాబట్టి భారతదేశ పౌరసత్వం కలిగిన వారే ప్రధానమంత్రి అవ్వాలి. ఈ భారతదేశం పౌరసత్వం ఉన్నవారే ప్రధానమంత్రి అవ్వాలి అని నియమాన్ని పాటించారు. అయితే యోసేపు ఒక పరాయి దేశపు వాడై ఉండి కూడా యెహోవా యోసేపుకు తోడై ఉన్నందున ఐగుప్తు దేశములకు ప్రధానమంత్రి కాగలిగాడు. ప్రియులారా, కాబట్టి మనము యోబు వలె యోసేపు వల్ల జీవించాలంటే మనం కొన్నింటిని ప్రేమించాలి, కొన్నింటిని ద్వేషించాలి. మనకి ఇవ్వబడిన దేవుని వాక్యంను మనం ప్రేమించాలి. ప్రేమిస్తున్నామా? ఎంతమంది ప్రేమించేవారిగా ఉన్నారు? దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు మనకే తెలుస్తుంది ఎంతమంది ప్రేమించేవారిగా ఉన్నారు అన్నది. కనుక మనకి ఇవ్వబడిన దేవుని వాక్యం ప్రేమించాలంటే దాని అర్థం రోజు చదువుతూ ధ్యానిస్తూ ఆ వాక్య ప్రకారమే చేయడం. మనస్సాక్షిని పవిత్రంగా కాపాడుకునే వారితో, ప్రార్థన చేసే వారితో మనం ఏం చేయాలి? సహవాసం చేసేవారిగా ఉండాలి. అంటే దేవుని బిడ్డలతో మనం సహవాసం చేసేవారిగా ఉండాలి. అంతే, ఆ బిడ్డలతో సహవాసం చేసేవారిగా ఉండాలి. కానీ చాలామంది ఆ విధంగా ఉండరు. కనుక చూడండి, వ్యర్థమైన మాటలు మాట్లాడే వారితో, సేవకులను విమర్శించే వారితో సహవాసం చేయవద్దు. వ్యర్థమైన మాటలు మాట్లాడేవారు లేరా? ఉన్నారు. అదే విధంగా సేవకులను విమర్శించే వారితో సహవాసము చేయకూడదు.
ప్రతి దాని విషయమై దేవుడు లెక్క అడుగుతాడని మనము గుర్తుపెట్టుకోవాలి. ప్రతి దాని విషయంలో దేవుడు మనల్ని లెక్క అడుగుతాడు. ఒకరోజు ఆయన మనల్ని లెక్క అడుగుతాడన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడాలి. మన జీవితంలో దేవుని వాక్యాన్ని బహుక్షుణ్ణముగా మనం వెంబడించాలి. దేవుని వాక్యాన్ని బహుక్షుణ్ణముగా వెంబడించాలి. చదువుతున్నారా? కనీసం రోజుకు ఒక అధ్యాయం అని చదువుతున్నారా? చదివేవారిగా ఉండాలి. ఎంతమంది చదువుతున్నారు? చదవండి. దేవుని వాక్యాన్ని చదవాలి. ఆ వాక్యాన్ని అర్థమేంటి తెలుసుకోవాలి. చదవడం కాదు, దేవుని సన్నిధికి వచ్చి వాక్యం వినేసి విన్నాము, వచ్చాము, పోయాము అంటే కాదు. ఆ వాక్యం యొక్క అర్థం ఏంటో మనం తెలుసుకోవాలి. ఇంటికి వచ్చిన తర్వాత కూడా వాక్యాన్ని మనము నెమ్మది వేసుకునే వారిగా ఉండాలి కదా. కాబట్టి ఈ విధముగా జీవితాంతము పోరాడమునై ఉన్నది ఇది. కాబట్టి యజమానుడు వాడుకునే అర్హమైన పాత్రగా మనము ఉండాలి. యజమానుడు వాడుకునే అర్హమైన పాత్రగా పాత్రగా మనము ఉండాలి. కనుక చూడండి, మనం విగ్రహారాధన దేశంలో ఉన్నాం. మన చుట్టూ ఉండేవారు వారికున్న మూఢనమ్మకాలతో ఏవేవో చేస్తూ ఉంటారు. వారు ఏవేవో చేస్తూ ఉంటారు. అయితే మనము వారిని వెంబడించకూడదు. ఒక ఆమె చెప్పిందంట ఒక పాస్టర్ గారికి, ఏమండి మొన్న ఇక్కడ మ్యారేజ్ జరిగింది, అయితే అక్కడ జరిగిన ఆచారాలన్నీ కూడా మావే, మా యొక్క ఆచారాలే, మేము వెంబడించే ఆచారాలే ఆ వివాహంలో జరిగాయి అని చెప్పిందంట. కాదు, అది తప్పు. అలా చేయకూడదు. మనం అలాగా చేయకూడదు. కాబట్టి చూడండి, ఏవేవో చేస్తూ ఉంటారు. కాబట్టి మనల్ని భయపెడుతూ ఉంటారు. ఎవరన్నా చనిపోయారనుకోండి, మనం జ్ఞాపకార్థం కూడా పెట్టుకుంటాం కదా. పెట్టుకుంటాం. అయితే అన్యులు చెప్తారు, చనిపోయిన 11 నెలలకే స్మారక కూడా పెట్టాలి, లేకపోతే ఏదో అయిపోతుంది అంటారు. అయితే మనకు నెలలతోనూ తారీఖులతోనూ పని లేదు. మన ప్రియులు ఏ రోజు చనిపోయారో ఆ తారీఖునే మనం ఏం చేస్తాం, కూటం పెట్టుకుంటాం. కాబట్టి అన్యుల మాటలు విని అధైర్యపడకండి. వాక్యం చెప్తుంది, అన్యుల మాటలు విని అధైర్యపడేవారిగా ఉండద్దు. అదేవిధంగా మన సంప్రదాయ, మన ఆచారాలు వారు పాటించేవారిగా ఉండాలి. వారిని మన వైపుకు తిప్పేవారిగా మనం ఉండాలి. అంతేగాని మనం వారి వైపు వెళ్ళేవారిగా ఉండొద్దు. కాబట్టి చూడండి, ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 19వ వచనంలో వాక్యం చెప్తుంది, వారు నీ తట్టుకు తిరగవలెను, కానీ నీవు వారి తట్టునకు తిరగకూడదు. వారు నీ తట్టుకు తిరగాలి, అందుకని నీవు వారి తట్టుకు తిరగొద్దు. కాబట్టి అన్యుల మూఢనమ్మకాలకు, గుడ్డి నమ్మకాలకు మనము భయపడేవారిగా ఉండకూడదు. కాబట్టి ప్రియులారా, ఈ విధంగా మనము దేవుని బిడ్డలుగా మనము జీవించే వారిగా ఉండాలి. ఈ యొక్క మూఢనమ్మకాలను మనం పాటించే వారిగా మనము ఉండవద్దు. కాబట్టి దేవుని యందు మన భయభక్తులు కలిగి మనం జీవించే వారిగా ఉండాలి. యథార్థమైన జీవితం కలిగి జీవించే వారిగా ఉండాలి. నీతి కలిగి జీవించాలి. నీతి, న్యాయము, యథార్థత కలిగి మనం జీవించే వారిగా ఉండాలి. ఈ విధంగా ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి ఈ విధంగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తున్నట్టు గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, నీ పరిశుద్ధ పాదముతో దేవ ప్రభా, తండ్రితో ఉన్నాయి ప్రభా, నీ వాక్యంలో తండ్రి మాతో మాట్లాడిన విధానం బట్టి నైనా ఈ గుణం తెలియజేసుకుంటున్నాం ప్రభా. తండ్రి, నిజమైన భక్తి అన్న విషయంలో మేము ధ్యానించుకున్నాం అని ప్రభా. తండ్రి, విన్నవారు ప్రతి ఒక్కరు తండ్రి వాక్యం విని గ్రహించి అర్థం చేసుకున్నాను ప్రభా. నీ బిడ్డలుగా జీవించేవారి వంటకు నీకు అనుగ్రహించండి. నజరేయుడు యేసు నామమున మరియు నామముగా వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు,
పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం సకల దీవులు సదాకాలము ప్రభా. తండ్రి యజమాని ప్రభా వాక్యం విని ఉన్నారు ప్రతి ఒక్కరికి తోడి నిలిచినాను గాక. ఆమెన్ ఆమెన్ ఆమెన్.